ఇది నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 6-8 అవర్స్ తర్వాత నా ఫేస్ అనేది ఎంత బాగుందో చూసారా? సో, ఆ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, ఒక్క చిన్న ఫేస్ వాష్ అన్నది ఫేస్ వాషే కాదు, ఇది నేను బాడీకి కూడా యూజ్ చేశాను. నేను 20 డేస్ నుంచి నేను ఏ సోప్ గానీ, ఫేస్ వాష్ గానీ నేను యూజ్ చేయలేదు. జస్ట్ ఇదొక్కటే యూజ్ చేశాను నా ఫేస్ నుంచి నా బాడీ అంతా గూడా. సో, అదేంటి ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటి అన్నది కూడా చెప్తాను. అలాగే నేను ఒకటే స్టెప్ స్కిన్ కేర్ అన్నది కూడా చేసుకున్నాను ఈ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. సో, అది కూడా నేను మీ అందరితోని షేర్ చేసుకోబోతున్నాను. ఎవరైనా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మ్యాజిక్ హెయిర్ కేర్, స్కిన్ కేర్ రెమెడీస్ అన్నీ కూడా నేను ఈ ఛానల్‌లో చెప్తూ ఉంటాను. ఆ మ్యాజిక్ ఇంగ్రీడియెంట్ ఏంటో చూసేద్దామా? అది వచ్చేసి ఎర్ర కందిపప్పు. తెలుగులో ఎర్ర కందిపప్పు అంటారు. అలాగే హిందీలో మసూర్ దాల్ అంటారు. సో, ఇది ఎంత మాయిశ్చర్‌గా ఉంటుందంటే అసలు నేచర్ మనకి ఎంత మంచి నాకసలు చాలా షాక్ అయిపోయాను ఇది యూజ్ చేసిన తర్వాత. చాలామంది చెప్పారు. సో, అందుకని నేను ట్రై చేద్దాం అనుకున్నాను. సో, గ్యారంటీగా ఇది నేను లైఫ్ లాంగ్ యూజ్ చేసే ఇంగ్రీడియెంట్ అనమాట. సో, ఇదొచ్చేసి నేను మంచిగా ఎర్ర కందిపప్పు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మాత్రం 1 కేజీ మీరు తీసుకొని మీరు పట్టించుకోవచ్చు. అప్పుడు మనకి చాలా స్మూత్‌గా ఉంటుంది. కొంచెం ఇంట్లో మనం ఎంత బాగా మిక్స్ చేసినా మనకి కొంచెం బరకగా ఉంటుంది. సో, మీరు కావాలనుకుంటే జల్లించుకోవచ్చు. కొంచెం స్క్రబ్‌లా కూడా వర్క్ చేస్తుందని చెప్పి నేనేమి జల్లించలేదు. సో, మంచిగా గ్రైండ్ చేసుకున్నాక కొంచెం నేను ఎక్కువ 1 టీ స్పూన్ ఏసాను అన్నట్టు కనబడుతోంది గానీ నేను హాఫ్ టీ స్పూనే నేను పసుపేసుకున్నాను. మీ దగ్గర కస్తూరి పసుపు ఉంటే ఇంకా మ్యాజిక్ ఇంగ్రీడియెంట్ అన్నది మీకు ఈ ఫేస్ వాష్‌లో మీరు యూజ్ చేయొచ్చు. సో, మీ దగ్గర మామూలు పసుపు ఉంటే కూడా యూజ్ చేయొచ్చు. లేకపోతే కస్తూరి పసుపు ఉంటే ఇంకా మ్యాజిక్ మీకు ఫేస్ అన్నది ఇంకా మంచి గ్లో అన్నది గూడా వస్తుంది. సో, ఇదొచ్చేసి నేను ఫేస్‌కి అసలు ఎంత గ్లో వచ్చిందని నాకు వెంటనే నేనసలు షాక్ అయిపోయాననమాట. సో, స్కిన్ కేర్ కూడా నేను ఒకటే స్టెప్ చేశాను. అదేంటో కూడా చెప్తాను. సో, 20 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా నేను ఏది యూజ్ చేశానో కూడా చెప్తాను. సో, ఫస్ట్ ఫేస్‌ని వెట్ చేసుకున్నాననమాట. సో, ఫేస్‌ని వెట్ చేసుకున్న తర్వాత ఈ ఫేస్ మ్యాజిక్ అప్లికేషన్ ఏంటి? అసలు ఏ ఇంగ్రీడియెంట్ మనం ఇందులో మిక్స్ చేస్తే మనకి మ్యాజిక్ ఫ్లాలెస్ గ్లాస్ స్కిన్ మనం అచీవ్ చేసుకోవచ్చు. అలాగే సన్ టాన్ ఉన్న, అలాగే మనకి అనీవెన్ స్కిన్ టోన్ ఉన్న, డల్‌గా ఉన్న మన స్కిన్ అన్నది కూడా ఇది మంచి గ్లో అన్నది తీసుకొచ్చేస్తుందనమాట. మీ స్కిన్‌ని బ్రైటన్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ ఫేస్ వాష్ కమ్ బాత్ పౌడర్ అనేది మీరు గ్యారంటీగా యూజ్ చేయాల్సిందే. ఇందులో నేను ఒక స్పూన్ అన్నది మన బాత్ పౌడర్, మన ఫేస్ వాష్ అనేది పౌడర్ అదేసేసుకొని నేనిక్కడ రోజ్ వాటర్ అన్నది యూజ్ చేస్తున్నాను. మీ స్కిన్ అనేది చాలా డ్రైగా ఉంటే మీరు పాలు యూజ్ చేయండి. మీ స్కిన్ అనేది నార్మల్‌గా ఉంటే మీరు రోజ్ వాటర్ గానీ, లేకపోతే మిల్క్ గానీ, పాలు లేకపోతే పెరుగు గానీ మీరు యూజ్ చేయొచ్చు. చాలా ఆయిలీ స్కిన్ వాళ్ళు మాది అనుకుంటే మాత్రం మీరొచ్చేసి జస్ట్ ప్లెయిన్ వాటర్‌తో మీరు యూజ్ చేసేయండి. ఇది మీకు అంత మాయిశ్చర్‌గానే ఉంచుతుంది. ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ చేస్తుంది. డర్ట్‌ని రిమూవ్ చేస్తుంది. ఇది మీ ఫేస్‌కి మంచిగా ప్యాక్ లాగా అప్లై చేసుకొని 1 మినిట్ అనేది స్క్రబ్ చేసుకొని మీరు ఫేస్ అనేది మీరు వాష్ చేసేసుకుంటే బాడీ కానీ మీకు స్క్రబ్బింగ్ కూడా అయిపోతుంది. ఇందులోనే స్క్రబ్ అయిపోతుంది నా ఫేస్ అన్నది అది పెట్టంగానే అసలు నాకెంత మంచి గ్లో వచ్చింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే వెంటనే ఈ ప్యాక్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వచ్చేసాననమాట. సో, ఇది మీరు కంటిన్యూస్‌గా రోజు మీరు మార్నింగ్ మీరు సోప్ ఎప్పుడు యూజ్ చేసుకుందాం అనుకుంటే అప్పుడే మీరు ఇది మీ సోప్‌కి రీప్లేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ యూజ్‌లోనే మీ స్కిన్ అన్నది లైటెన్ అయింది. ఒక స్టోన్ అన్నది లైటెన్ అయింది అనిపిస్తుంది గ్యారంటీగా. సో, అందుకని అది మీరు తెలుసుకోవాలి. ఎలా అయిందన్నది తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇంగ్రీడియెంట్ అనేది మీరు గ్యారంటీగా ట్రై చేయాల్సిందే. సో, ఈ మెథడ్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ నేను రోజ్ వాటర్‌తోనే మిక్స్ చేసుకున్నాను కాబట్టి స్కిన్ అన్నది టోనర్‌గా గూడా ఇది మనకి యూజ్ అయిపోయింది. సో, అందుకని సెపరేట్‌గా నేను టోనర్ అన్నది నేనేం యూజ్ చేయలేదు. ఆ తర్వాత నేను సన్ స్క్రీన్ అన్నది స్కిప్ చేయలేదు. సో, స్కిన్ అన్నది మనకి గ్లో అన్నది సస్టైన్ అవ్వడానికి సన్ స్క్రీన్ అన్నది పెట్టుకోవాల్సింది గ్యారంటీగా. సో, చూసేసారు కదా నా స్కిన్ అనేది ఎంత ఫ్లాలెస్‌గా ఉందో. గ్లాస్ స్కిన్ తక్కువగా అయితే లేదు. చేసాక కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఫాలో అవుతున్న సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. టేక్ కేర్.